Hi children, myself I am Purushottam, School of Student Mathematics. ఈరోజు మనము ప్రాథమిక అనుపాత సిద్ధాంతం గురించి నేర్చుకోబోతున్నాం. దీన్ని ప్రవేశపెట్టింది థేల్స్ కాబట్టి ఈ సిద్ధాంతాన్ని థేల్స్ సిద్ధాంతం అని కూడా అంటాము. మరి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటే ఏంటంటే ఒక త్రిభుజంలోని ఏదేని భుజానికి సమాంతరంగా గీసిన రేఖ. ఎగ్జాంపుల్, నేను ఈ రేఖను సమాంతరంగా గీసిన ఒక త్రిభుజంలోని ఏదేని భుజానికి సమాంతరంగా గీసిన రేఖ అది మిగిలిన రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో అంటే AD/DB AE/EC వచ్చినట్లుగా విభజిస్తుంది అనేది ఈ సిద్ధాంతం యొక్క అర్థం. చాలా ఇంపార్టెంట్ సిద్ధాంతం ఈ మన చాప్టర్కి. ఎందుకంటే ఈ సిద్ధాంతం సహాయంతో మనం రాబోయేటువంటి స్వరూప త్రిభుజాల యొక్క సిద్ధాంతాలను మనం ప్రూఫ్ చేయడానికి ఈ సిద్ధాంతం మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ముందు మనం ఈ సిద్ధాంతం నేర్చుకునే ముందు మనకు కొన్ని బేసిక్ అంశాలు తెలిసి ఉండాలి. అంటే మనం ఎర్లియర్ క్లాసెస్లో అంటే 9th క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఒకటి, ఫస్ట్ విషయం ఏంటంటే ఒకే భూమి ఒకే సమాంతర రేఖల మధ్యలో రెండు త్రిభుజాలు కనుక నిర్మించినట్లయితే ఈ రెండు త్రిభుజాలకి ఒకటే భూమి ఉంది, రెండు సమాంతర రేఖల మధ్యలో ఉన్నాయి, ఒకే సమాంతర రేఖల మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యాలు సమానము అనే విషయము మనకు ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నాము. ఒకసారి గుర్తు చేసుకుందాం. తర్వాత రెండవది ఏంటంటే మనం ఒకసారి గమనించండి, నేను ఒక అల్పకోణ త్రిభుజాన్ని తీసుకున్నాను. ఇది ఒక అల్పకోణ త్రిభుజం, ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఇది ఒక అధిక కోణ త్రిభుజాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మూడు త్రిభుజాలకు నేను ఉన్నతులను అంటే పర్పెండిక్యులర్ హైట్ని నిర్మించాలనుకున్నట్లయితే ఈ త్రిభుజాన్ని కనుక గమనిస్తే, అల్పకోణ త్రిభుజాన్ని కనుక గమనిస్తే మనకు ఈ యొక్క ఆల్టిట్యూడ్ అనేది, ఈ యొక్క ఉన్నతి అనేది ఖచ్చితంగా మనకు త్రిభుజం యొక్క అంతరం లోపలనే వస్తుంది. మనం ఇప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే మన ఫార్ములా ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు మనకు తెలుసు ఫార్ములా ఇది. మరి ఇక్కడ భూమి అంటే ఎగ్జాంపుల్ ఇది భూమిగా తీసుకున్నట్లయితే ఎత్తు అనేది ఇది అవుతుంది అనమాట, పర్పెండిక్యులర్ హైట్. ఈ పర్పెండిక్యులర్ హైట్ ఖచ్చితంగా మనకు త్రిభుజం అంతరంలోనే వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఇక రెండవ త్రిభుజం తీసుకున్నట్లయితే ఇది లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో పర్పెండిక్యులర్ హైట్ అంటే ఉన్నతి అనేది ఆ త్రిభుజం లోపల ఉన్నటువంటి లంబకోణానికి ఆనుకొని ఉన్నటువంటి ఏదైనా ఒక భుజం మాత్రమే ఉన్నతిగా మనం పరిగణిస్తాము. అంటే ఆ ఉన్నతి అనేది మనకు త్రిభుజం అంతరం లోపల ఉండే అవకాశం లేదు. ఇక అధిక కోణ త్రిభుజాన్ని కనుక గమనిస్తే మనకు ఉన్నతి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అంతరంలో గీయడానికి వీలేదు. ఖచ్చితంగా అది బాహ్యంగా మాత్రమే నిర్మించవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అల్పకోణ త్రిభుజానికి ఉన్నతి అనేది అంతరంలో ఒకటి ఉంటుంది, లంబకోణ త్రిభుజానికి లంబంతో ఉన్నటువంటి ఏదైనా ఒక భుజం మాత్రమే ఉన్నతి అవుతుంది. తర్వాత అధిక కోణ త్రిభుజానికి ఉన్నతి అనేది త్రిభుజంకి వెలుపల ఉంటుంది అనే విషయాలు మీరు గమనించాలి. ఇక తర్వాత మనం త్రిభుజం యొక్క వైశాల్యం సూత్రం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు అంశాలను గుర్తుపెట్టుకొని ఇక మనం ఆ ప్రూఫ్ చేయడానికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు దత్తాంశాన్ని చూద్దాం చిల్డ్రన్. ఇప్పుడు దత్తాంశం అంటే ఆ త్రిభుజం ఏబిసిలో DE is parallel to BC అంటే DE అనేది BCకి సమాంతరంగా ఉందన్నమాట. ఇక మనం సారాంశం మనం ఏం నిరూపించాలి, అది AD/DB AE/EC అని మనం నిరూపించాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే దీనికి ఇచ్చిన నిర్మాణ క్రమం అనేది అవసరం ఉంటుంది. అన్ని సిద్ధాంతాలకు ఉండకపోవచ్చు, కొన్ని సిద్ధాంతాలకు నిర్మాణ క్రమం అనేది కూడా అవసరం పడుతుంది అనమాట. ఏంటి ఆ నిర్మాణ క్రమం చూసినట్లయితే ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ AD/DB అనేది నేను వాటి రెండింటిని నేను
పోల్చుకోబోతున్నా. అంటే ఏడి బై డిబి అన్నప్పుడు ఏడి డిబి, ఇది ఏడి బేస్, ఇది డిబి బేస్. ఈ ఏడి బేస్ మీద మనకు ఒక త్రిభుజం అనేది ఉన్నది. మరి డిబి బేస్ మీద త్రిభుజం లేదు కదా, త్రిభుజం ఉంది కాబట్టి కంపారిజన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ డిబి మీద కూడా ఒక త్రిభుజాన్ని నిర్మించుకుంటాం. ఇలా నేను త్రిభుజాన్ని నిర్మించడం జరిగింది. అంటే ఈ బేస్ మీద ఇది త్రిభుజం, ఈ బేస్ మీద ఇది త్రిభుజం. మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ మరి ఇలానే ఎందుకు గీయాల్సింది, ఇట్లా కూడా గీయొచ్చు కదా, ఇట్లా కూడా త్రిభుజం వస్తుంది కదా అని అన్నట్లయితే నా ఉద్దేశం ఏంటంటే ఈ రెండు త్రిభుజాలకి మనం కొత్తగా తయారు చేసినటువంటి త్రిభుజం ముందున్న త్రిభుజానికి ఒకే శీర్షం ఉండాలనే ఉద్దేశంగా నేనేం చేస్తున్నానంటే ఇలా నిర్మాణ క్రమం చేసినట్లయితే రెండు త్రిభుజాలకు ఒకటి శీర్షం అనేది ఉంటుంది. ఆ ఒకే శీర్షం ఉండడం వలన మనము ఈ ఇద్దరికి కూడా కామన్ హైట్ అంటే పర్పెండిక్యులర్ హైట్ కామన్గా మనం ఇలా మనం గీయవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా ఏఈ పై ఈసీ, మరి ఏఈ పైన కూడా ఇలా త్రిభుజం ఉంది, ఇక్కడ వర్టెక్స్ ఇక్కడ వస్తాను, మరి ఈ త్రిభుజానికి కూడా ఇక్కడ వర్టెక్స్ రావాలి కాబట్టి ఇటువైపు కూడా నేను నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈ రెండు త్రిభుజాలకు కూడా ఉన్నతి కావాలి కాబట్టి ఇలా మనము ఒక ఉన్నతిని నిర్మించడం జరిగింది అన్నమాట. ఓకే, క్లియర్ చిల్డ్రన్? ఇప్పుడు చూద్దాం, మనం నిరూపణకి వెళ్ళిపోతాం. ఈ నిర్మాణ క్రమం నేను ఏం చేస్తున్నాం ఇక్కడ రాసి పెడుతున్నా. ఏమనంటే ఫస్ట్ బీసీ కామా బి కామా ఈలను మరియు సి కామా డీలను కలిపి ఇంకొక పని కూడా చేస్తున్నాం. ఏం చేసినామంటే ఈజీ ఈజ్ పర్పెండిక్యులర్ అంటే లంబం ఏడి పైన, అలాగే ఇంకొక లంబం డిహెచ్ ఈజ్ పర్పెండిక్యులర్ ఆన్ ఏఈ. ఈ రెండు పనులు మనం చేయడం జరిగింది అనమాట. ఇక మనం ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం. అంటే ఉపపత్తి ప్రూఫ్ ఎలా చేద్దామంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఈ బేస్ మీద ఉన్నటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం బై ఈ బేస్ మీద ఉన్న త్రిభుజ వైశాల్యాన్ని మనం కంపేర్ చేయబోతున్నాం, ఆ రెండింటిని పోల్చుకోబోతున్నాం. చూడండి, ఇప్పుడు త్రిభుజం ఏడిఈ వైశాల్యము బై త్రిభుజము బిడిఈ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు, మరి ఈ వైశాల్యం ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కాబట్టి హాఫ్ ఇంటూ భూమి. ఇక్కడ భూమి ఏడి అనేది భూమి అవుతుంది, ఎత్తు అనేది జీ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏడి ఇంటూ జీ. అలాగే మరి ఈ త్రిభుజం ఏది బీడిఈ త్రిభుజం, ఈ బీడిఈ త్రిభుజానికి కూడా ఇది బేస్ అవుతుంది, మరి ఇదే కామన్ హైట్ అవుతుంది కాబట్టి బీడి ఇంటూ జీఈ. ఇక్కడ జీఈ జీఈ హాఫ్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతే మీకు వచ్చేటువంటి ఏడి బై బీడి ఈజ్ ఈక్వల్ టు పీడి. దేని ఈజ్ ఈక్వల్ టు ఇది ఏడిఈ బై త్రిభుజం బీడిఈ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది వచ్చిందనమాట. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్గా మనం ఇక్కడ పెట్టేస్తాం, మొదటి ఈక్వేషన్గా తీసుకున్నాం. ఇక తర్వాత ఇటు సైడ్ ఉన్నటువంటి బేసెస్ మీద ఏఈ అనే భూమి పైన మనకు త్రిభుజం ఏడిఈ ఉంది, ఈసీ అనే దానిపైన మనకు సిడిఈ త్రిభుజం ఉంది. అవి కంపారిజన్ త్రిభుజం ఏడిఈ బై త్రిభుజం సిడి, వీటి వైశాల్యం కూడా మనం చేయాలి. మరి ఇక్కడ వైశాల్యం సూత్రం హాఫ్ ఇంటూ మరి ఏడిఈకి మనం బేస్ తీసుకుంటున్నాం కాబట్టి ఏఈ అనేది బేస్ అవుతుంది, భూమి అవుతుంది, మరి ఎత్తు అనేది డిహెచ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా హాఫ్ ఇంటూ మరి బేస్ అనేది ఈసీ అవుతుంది, మరి ఎత్తు అనేది డిహెచ్ అవుతుంది. అప్పుడు డిహెచ్ క్యాన్సిల్, హాఫ్ ఆఫ్ క్యాన్సిల్. ఇక్కడ మనకి ఏమొచ్చింది త్రిభుజం ఏడిఈ బై త్రిభుజం సిడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇది రెండవ ఈక్వేషన్. లేదు అంటే దీంట్లో ఒక చిన్న మార్పు ఉన్నాను. ఏంటంటే మనం అప్పుడు ఎంత అనుకున్నట్టుగా ఈ బీడిఈ ఈ సిడిఈ రెండు కూడా
ఒకటి భూమిపై ఉన్నాయి. చూసుకోండి ఒకసారి, బిడిఈ అండ్ సిఈడి, ఈ రెండింటికి ఒకటే భూమి, ఒకే సమాంతర రేఖల మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ రెండు త్రిభుజాల వైశాల్యాలు సమానం కాబట్టి అదే ఇక్కడ రాస్తున్న త్రిభుజం బిడిఈ వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు త్రిభుజం సిడి. ఎందుకు సార్? కారణం చెప్పండి. కారణం ఏంటి? ఇవి ఒకే భూమి. ఏంటిది ఆ భూమి? డిఈ. మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల రేఖలు అవేంటి? బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఈ. కాబట్టి మనకి ఈ రెండు త్రిభుజాల వైశాల్యాలు సమానం. అందుకని నేను ఏం రాస్తున్నానంటే త్రిభుజం ఏడిఈ బై త్రిభుజం సిడిఈ ఈజ్ ఈక్వల్ టు, ఈ సిడిఈ రాయకుండా దీని ప్లేస్లో నేనేం రాస్తున్నానంటే త్రిభుజం బిడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇది రెండవ సమీకరణం. మరి 1 మరియు 2ల నుండి ఏమొస్తుంది మనకి ఇక్కడ? ఇది ఏడీ బై బీడీనే, ఇది కూడా ఏడీ బై బీడీనే. కాబట్టి మనకు ఆన్సర్ ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. Proved. This is the basic proportionality theorem. Check once children. అయితే మనం ఇక్కడ ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనేది నిరూపించుకోవడం జరిగింది కాబట్టి దీని నుంచి కొన్ని సహాయక సూత్రాలు, ఆక్సిలరీ ఫార్ములాస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. అవేంటంటే ఇరువైపులా ఒకటిని నేను కూడడం జరుగుతుంది. ఇరువైపులా ఒకటిని కలుపగా కలిపితే ఏమవుతుందన్న ఇక్కడ ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు డిబి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ప్లస్ 1. అప్పుడు మనకి ఇది ఏడీ ప్లస్ డిబి బై డిబి, అలాగే ఏఈ ప్లస్ ఈసీ బై ఈసీ. చూడండి, ఏడీ పార్ట్ ప్లస్ డిబి పార్ట్, ఏడీ భాగము ప్లస్ డిబి భాగము కలిపితే మొత్తం ఏబి భాగం. అంటే దీనికి బదులు మనం ఏబి రాసుకోవచ్చు, ఏబి బై డిబి అని. అదేవిధంగా ఏఈ భాగము, ఏఈ ప్లస్ ఈసీ, ఆ రెండు కలిపితే మనకు ఏసీ వస్తుంది కాబట్టి ఏసీ బై ఈసీ. ఇది ఇంకొక ఆక్సిలరీ ఫార్మ్. అదేవిధంగా మళ్ళీ ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీని తీసుకొని దీన్ని ఇన్వర్టెడ్ వచ్చింది, అంటే రివర్స్ చేసి 1 1 యాడ్ చేయండి. అంటే డిబి బై ఏడీ ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై ఏఈ తీసుకొని బోత్ సైడ్స్ యాడ్ 1 1 అన్నమాట. 1 1 కనుక యాడ్ చేసినట్లయితే డిబి ప్లస్ ఏడీ బై ఏడీ, అదేవిధంగా ఈసీ ప్లస్ ఏఈ బై ఏఈ. ఏమొస్తుందన్నా ఏడీ పార్ట్ ప్లస్ డిబి, ఏడీ ప్లస్ డిబి మొత్తం ఏబి వస్తుంది కాబట్టి ఏబి బై ఏడీ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా ఏసీ బై ఏఈ వస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ ఆక్సిలరీ ఫార్ములా. అంటే మనం ఒక త్రిభుజం ఇచ్చినట్లయితే ఒకసారి చూడండి నాన్న, ఒకసారి అందరూ అవుతుంది. ఈ సిద్ధాంతం నుంచి మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఇక ఒక త్రిభుజం అవపడినట్లయితే, ఇలా ఒక త్రిభుజం అవపడింది, నేను పేరు మార్చుకుంటున్నా, PQR అని పెట్టుకుంటున్నా. ఇలా త్రిభుజం అవపడింది, ఏదైనా ఒక రేఖ అంటే ఒక లైన్ అనేది మనం దీనికి ప్యారలల్గా ఒక సైడ్కి ప్యారలల్ కనుక డ్రా చేసినట్లయితే, ఎగ్జాంపుల్ ఇది ఎంఎన్ అని, ఇలా మన కళ్ళకి అవపడి వాడు కనుక ఎంఎన్ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్ అని అన్నట్లయితే మనం ఇన్ని రకాల ఆన్సర్ మనం ఏంటిది చెప్పొచ్చు. అంటే ఏంటిది? పిఎం బై ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎన్ బై ఎన్ఆర్ అకార్డింగ్ బై ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అని డైరెక్ట్ మనం రాసుకోవచ్చు. లేదు మనం డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు అంటే పీక్యూ బై ఫుల్ సైడ్ పీక్యూ బై కింద ఉన్నటువంటి ఎంక్యూ ఈజ్ ఈక్వల్ టు అటువైపు కూడా పిఆర్ బై ఎన్ఆర్ అని కూడా రాసుకోవచ్చు. లేదు పీక్యూ బై
పైన ఉన్నటువంటి పిఎం ఇస్ ఈక్వల్ టు పిఆర్ బై పిఎన్ అని ఈ 3 రకాల ఆన్సర్లు మనం చెప్పవచ్చు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మనం ఇంకా ప్రాబ్లమ్స్ ముందు చేసేటువంటి ప్రాబ్లమ్స్లో ఎక్కడ అవసరం పడినా మనకి ఏది కావాలంటే అది మనం అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్.